హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ యొక్క ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో, ఇంపార్టెంట్ నోటీస్ అన్నమాట. సో, చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో, సో, వాటికి సంబంధించి కొత్త కాలేజీలు అయితే యాడ్ అయితే అయ్యాయి. సో, దాంతో పాటు కొన్ని కాలేజెస్ వచ్చేసరికి డిలీట్ అయితే అయ్యాయండి. అలాగే దాంతో పాటు మనకి ఏదైతే లాస్ట్ డేట్ ఉందో, సో, లాస్ట్ డేట్ కూడా మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. సో, వెబ్ ఆప్షన్స్ సంబంధించి రేపటితో అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది కదా! సో, లాస్ట్ డేట్‌ని వాళ్ళు చేంజ్ చేశారనమాట. సో, దాంతో పాటు మనకి ఎంఎల్‌టి ఇంకా బీపీటీ ఎందుకు 2 టైమ్స్ వస్తుంది? 2 టైమ్స్ మనకి వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేసి క్లియర్‌గా అయితే మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. సో, మొత్తం ఈ డౌట్స్ అయితే మీకు క్లారిఫై చేస్తాను. దాంతో పాటు ఈ కొత్త కాలేజెస్ ఏంటి? ఈ పాత కాలేజెస్ అయితే డిలీట్ చేశారు. అలాగే లాస్ట్ డేట్ అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది? సో, వెబ్ ఆప్షన్స్ సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మీకు షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట ఈ వీడియోలో వచ్చేసరికి. సో, అందరూ కూడా ముందు లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో, లైక్ చేస్తేనే మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు రికమెండ్ అయితే అవుతాయన్నమాట. అలాగే దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన యూట్యూబ్ ఛానల్ వచ్చే ప్రతి వీడియో కూడా అప్డేట్ మీ వరకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ అయితే పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ టాపిక్‌కి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వద్దాం. వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి బీపీటీకి సంబంధించి పారామెడికల్ కౌన్సిలింగ్ యొక్క కొత్త సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారండి. సో, అలాగే మనకి ఏయూ యొక్క సీట్ మ్యాట్రిక్స్, ఎంఎల్‌టి సీట్ మ్యాట్రిక్స్, అలాగే బీపీటీ, ఏయూ ఇంకా ఎస్‌వి రీజియన్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అయితే రివైజ్ చేశారనమాట. సో, రివైజ్ చేసినట్లయితే దాని అర్థం ఏంటి అనుకున్నట్లయితే మనకి సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో, సో, సీట్ మ్యాట్రిక్స్‌ని మనకి రివైజ్ చేయడం జరిగింది. సో, సీట్ మ్యాట్రిక్స్ మనకైతే కొత్తగా కొన్ని సీట్స్ అనేవి యాడ్ చేయడం గాని, కొన్ని సీట్స్ డిలీట్ చేయడం గాని జరిగిందనమాట. సో, మనకి సీట్స్ అయితే మాక్సిమం యాడ్ అయితే అయ్యాయన్నమాట. సీట్ మ్యాట్రిక్స్‌లో వచ్చేసరికి. దాంతో పాటు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో, దాన్ని కూడా మనకి రివైజ్ చేశారనమాట. సో, రివైజ్ చేసి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో, అయితే నోటిఫికేషన్‌లో చూసుకున్నట్లయితే మనకి బీపీటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క వెబ్ ఆప్షన్‌కి ఒక కాలేజ్ అయితే మనకి డిలీట్ అయితే అయ్యిందండి. సో, కాలేజ్‌ని అయితే మనకి డిలీట్ చేశారు. సో, డిలీట్ అయిన కాలేజ్ చూసుకున్నట్లయితే మనకి అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. సో, ఈ కాలేజ్ అయితే మీకు కనిపిస్తది కానీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. బట్ ఈ కాలేజ్ డిలీట్ అయితే అయిపోయింది. సో, కంప్లీట్‌గా కాంపిటెంట్ అథారిటీ ఇంకా మేనేజ్మెంట్ కోటా కూడా మొత్తం డిలీట్ చేసేసారనమాట ఈ కౌన్సిలింగ్‌లో వచ్చేసరికి. ఏదైతే విత్ హెల్డ్‌లో పెట్టడం జరిగిందనమాట. సో, అంటే మీరు ఈ యొక్క కాలేజ్‌లో సీట్స్ అయితే కన్వేర్ కోటాలోని ఇంకా మేనేజ్మెంట్ కోటా రెండిట్లో కూడా తీసుకోలేరనమాట. సో, కాలేజ్ అయితే మీకు కంప్లీట్‌గా డిలీట్ అయితే అయిపోయింది. అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. అలాగే ఇంకా బీపీటీ, ఇంకా బీఎస్సీ, ఎంఎల్టీకి సంబంధించి కొన్ని కాలేజెస్ అయితే యాడ్ అయితే చేశారండి. సో, వాటికి సంబంధించి ఫీజ్ ఏదైతే ఉందో ట్యూషన్ ఫీజెస్ సహా మీకు మెన్షన్ చేసి చూపించారు. ప్రైవేటా, గవర్నమెంటా అని చెప్పేసి. సో, ప్రైవేట్‌కి సంబంధించి కొన్ని కాలేజెస్ అయితే మీకు యాడ్ చేశారండి. బీపీటీకి, అలాగే ఎంఎల్టీకి కోర్సులకు సంబంధించి చూస్తున్నారు కదా ఇక్కడ. మొత్తం మనకి అప్రాక్సిమేట్‌గా 5 కాలేజెస్ అయితే మనకి యాడ్ చేశారనమాట. సో, 5 కాలేజెస్‌లో కూడా మనకి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో, పారామెడికల్‌కి సంబంధించి ఒక కాలేజ్ అయితే యాడ్ చేశారు. దాంతో పాటు మనకి బీపీటీ ఇంకా బీఎస్సీ, ఎంఎల్టీకి సంబంధించి 4 కాలేజెస్ మొత్తం కలిపి మనకి 5 కాలేజెస్ వరకు యాడ్ చేశారండి. సో, మనకి ఫీజు కూడా చాలా తక్కువైతే ఇచ్చారు. ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో ట్యూషన్ ఫీజ్‌ని ఓన్లీ మనకి 19,000 పెట్టడం జరిగిందనమాట. సో, ఈ కాలేజెస్ సరికి మనకి ఫేజ్ 1లో అయితే యాడ్ అయితే అయ్యింది. సో, అలాగే వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారండి. సో, ఇన్ కేస్ మీరు సబ్మిట్ అంటే సేవ్ చేసేసినట్లయితే దానికి సంబంధించి ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకైతే వెబ్‌సైట్‌లో అయితే ఉందనమాట. ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కూడా మీరు లాగిన్ అయితే అయిపోయి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ కాలేజ్ డిలీట్ చేయడం కానీ, లేకపోతే కొత్త కాలేజెస్ ఇప్పుడు పైన పెట్టిన కొత్త కాలేజెస్ యాడ్ చేయడం గాని మీరు చేసుకోవచ్చనమాట. సో, దానికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి కిందటిసారి చూసుకున్నట్లయితే మనకి 10 అంటే రేపు 10కి అయితే మాత్రం మనకి క్లోజ్ అయితే అయిపోతుంది. 6 పీఎంకి ఈవినింగ్ 6 పీఎం కల్లా కూడా క్లోజ్ చేస్తున్నారు. సో, బట్ మనం 1 డే అయితే ఎక్స్‌టెండ్ చేశారు. ఎందుకంటే మనకి కొత్త కాలేజెస్ అనేవి యాడ్ చేసుకొని పాత కాలేజెస్ డిలీట్ చేయాలి కాబట్టి. సో, మనకేంటంటే ఈ యొక్క కొత్తగా అయితే ఇచ్చారనమాట. సో, చూసుకున్నట్లయితే అప్ టు 12 పీఎం 11న 6 పీఎం ఈవినింగ్ 6 పీఎం వరకు కూడా మనకి డేట్స్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది.
సో, ఇది మనకి కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ అనమాట. అలాగే సీట్ మ్యాటర్స్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. చూస్తున్నారు కదా! సీట్ మ్యాటర్స్ వచ్చేసరికి బీపీటీ కోర్స్‌కి సంబంధించి సీట్ మ్యాటర్స్ ఏ కాస్ట్‌లో ఉన్నాయని చెప్పేసి మనకి ప్రీవియస్‌గా చెప్పిన కాలేజ్ కూడా యాడ్ చేశారనమాట సీట్ మ్యాటర్స్‌లోని. సో, అలాగే ఎంఎల్టీ కోర్స్‌కి సంబంధించి కూడా ఏ రీజియన్‌కి సీట్ మ్యాటర్స్ రిలీజ్ చేశారు. సో, ఏదైతే కొత్త కాలేజెస్ వచ్చాయి కదా! కొత్త కాలేజెస్ మొత్తం యాడ్ చేసి సీట్ మ్యాటర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి సీట్ మ్యాటర్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్‌కి సంబంధించి కొత్త నోటీసులనమాట. న్యూ కాలేజెస్ యాడ్ అయ్యాయి. లాస్ట్ డేట్ అనమాట. సో, ఇంకా డౌట్ ఏంటనుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్‌కి ఏంటంటే బీఎస్సీ ఎంఎల్టీ 2 సార్లు చూపిస్తుంది వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు. సో, ఎందుకు అలా చూపిస్తుందని చెప్పేసి చూపించబోతున్నాననమాట. సో, ఇప్పుడు ఇది క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో, వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు లాగిన్ అయితే అవుతారు కదా! సో, లాగిన్ అయినప్పుడు మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి బీపీటీ, ఎంఎల్టీ, బీఎస్సీ పారామెడికల్ చూపిస్తుందండి. అయితే బీపీటీ ఇంకా బీఎస్సీ, ఎంఎల్టీ ఏదైతే ఉన్నాయో సో, దీంతో పాటు మనకి వేరే ఆప్షన్‌లు కూడా చూపిస్తున్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బీపీటీ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి బీపీటీ కాలేజెస్ మొత్తం వస్తున్నాయనమాట. అలాగే ఎంఎల్టీ క్లిక్ చేసుకుంటే ఎంఎల్టీ కాలేజెస్ మొత్తం అయితే వస్తున్నాయి. బట్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ పారామెడికల్ కౌన్సెలింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కకొచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటే కిందకి స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ బీపీటీ అది కనిపిస్తుంది. మళ్ళీ ఎంఎల్టీ కూడా కనిపిస్తుందండి. అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే, మాకు బీఎస్సీ ఎంఎల్టీ వేరు, అక్కడ కనిపిస్తున్న ఎంఎల్టీ వేరు అని చెప్పి అడుగుతున్నారనమాట. సో, అయితే 2 అయితే ఒకటే అనమాట. కాకపోతే మీకు ఏదో 2 టైమ్స్ కనిపిస్తుంది అనుకున్నట్లయితే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఎల్టీ క్లిక్ చేస్తున్నాను. ఎంఎల్టీ క్లిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో, వన్స్ నేను ఎంఎల్టీ క్లిక్ చేసిన తర్వాత నాకైతే కొత్త కాలేజెస్ అయితే కనిపిస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ అని చెప్పేసి. సో, 4 అయితే కనిపిస్తున్నాయి. సో, ఆ 4 కాలేజ్ కూడా చూసుకున్నట్లయితే మనకిక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ, ద అపోలో యూనివర్సిటీ, ద గ్లోబల్ యూనివర్సిటీ, ద స్కూల్ ఆఫ్ పారామెడికల్ హెల్త్ సైన్సెస్, మోహన్ బాబు యూనివర్సిటీ అయితే కనిపిస్తుంది. సో, అలా కాకుండా మీరు పైకైతే వెళ్ళి ఇక్కడికెళ్ళి మీరు ఎంఎల్టీ క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు మొత్తం ఆప్షన్స్ చేంజ్ అయితే అయిపోతాయన్నమాట. 50 కాలేజెస్ చూపిస్తాయి. సో, అవి చూసుకున్నట్లయితే ఎమిలో కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఇది మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి. సో, అలాగా ఓకే. ఏడీఎస్‌వి, ఏకే, ఎస్‌హెచ్ సో, ఇలా మీకు కాలేజ్ కనిపిస్తాయన్నమాట. సో, క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నట్లయితే వెరీ సింపుల్ అండి ఇక్కడ లాజిక్. సో, మీరు ఇక్కడ సెపరేట్‌గా ఎంఎల్టీ మీద క్లిక్ చేసిన తర్వాత, బీబీటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం కనిపిస్తుంది అనుకున్నట్లయితే, మీకు టోటల్ ఓవరాల్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్ కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ బీపీటీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత, బట్ మీరు పారామెడికల్‌లోకెళ్ళి సెపరేట్‌గా బీఎస్సీ, ఎంఎల్టీ గాని, బీపీటీ గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అక్కడ మీకు కనిపిస్తుంది ఏంటి అనుకున్నట్లయితే, అక్కడ మీకు యూనివర్సిటీస్ కనిపిస్తున్నాయన్నమాట. సో, మీకు యూనివర్సిటీస్ అనేవి సెపరేట్‌గా కనిపిస్తున్నాయి. అది మీకు పారామెడికల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు లాస్ట్ కనిపిస్తుంది బీఎస్సీ, ఎంఎల్టీ వచ్చేసరికి యూనివర్సిటీ వాళ్ళ ఎంఎల్టీస్, బీపీటీ కాలేజెస్ అనమాట. సో, సెపరేట్ యూనివర్సిటీలో ఉన్న సీట్స్ అనమాట అవి. వాటికి సెపరేట్ సిలబస్ అయితే ఉంటుంది. ఒక సెపరేట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. బట్ నార్మల్‌గా ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే బీపీటీ కాలేజెస్ ఉన్నాయో, సో, వాటిలో వచ్చేసరికి మనకి సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో, సేమ్ ప్రొసీజర్ అయితే ఉంటుందనమాట. సో, మీకు అర్థమైంది కదా! డిఫరెంట్ పారామెడికల్ ఏంటి, ఇక్కడ ఎంఎల్టీలో ఏంటంటే నార్మల్ అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ మొత్తం ఇక్కడ ఎంఎల్టీలో చూపిస్తున్నాయి. అలాగే అక్కడ ఏదైతే పారామెడికల్‌లో క్లిక్ చేసి థర్డ్ లాస్ట్ ఆప్షన్‌కెళ్తే కనిపిస్తుంది బీఎస్సీ ఎంఎల్టీలో వచ్చేసరికి యూనివర్సిటీ కాలేజెస్ కనిపిస్తున్నాయన్నమాట. సో, యూనివర్సిటీ అంటే అవి సెపరేట్ యూనివర్సిటీ. అవి అఫిలియేట్ కాలేజెస్ కాదండి. అవి యూనివర్సిటీస్ అన్నమాట. సో, ఇంతే డిఫరెన్స్. బట్ కోర్స్ వచ్చేసరికి సేమ్ అండి. సో, ఇది బీపీటీ కానివ్వండి, ఎంఎల్టీ కానివ్వండి కోర్స్ మాత్రం సేమ్ అనమాట. సో, అది 2 కూడా బీఎస్సీ ఎంఎల్టీయే. సో, మీరెక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో, 2 ఎంఎల్టీయే కాకపోతే మీరు ఎంఎల్టీ క్లిక్ చేసుకుంటే అక్కడ బేసిక్ ఎంఎల్టీ అంటే అక్కడ నార్మల్ ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ కాలేజ్ కనిపిస్తాయి. సో, బట్ మీరు పారామెడికల్‌లోకెళ్ళి లాస్ట్ ఆప్షన్ బీఎస్సీ ఎంఎల్టీ క్లిక్ చేసుకున్నట్లయితే ఎంఎల్టీ సీట్సే కాకపోతే యూనివర్సిటీ కాలేజెస్‌లో కనిపిస్తాయన్నమాట. ఏవైతే కొత్తగా యాడ్ అయిన 4 యూనివర్సిటీ కాలేజీలు మీకు కనిపిస్తాయన్నమాట. సో, ఇంతే డిఫరెన్స్ అయితే అండి. సో, మీకు మొత్తం క్లారిటీగా అయితే అర్థమైతే అయిందని అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఇంకా ఎలాంటి గైడెన్స్ కావాలనుకున్న సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. మీకు ఫ్యూచర్ అప్‌కమింగ్ వీడియోస్ అయితే వస్తది. సో, అలాగే సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడొస్తుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, సో, అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో కంప్లీట్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో, చెక్ చేయండి ఒకసారి. వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి కూడా టిప్స్ అని ట్రిక్స్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో, వీడియోస్ మొత్తం చూసుకున్నట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. సో, దాంతో పాటే మీకు ఇంకా ఫ్యూచర్ అప్‌కమింగ్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట. ట్యూషన్ ఫీజ్ ఎంతుంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి మొత్తం కూడా మీకు క్లారిటీ గైడెన్స్ అయితే వస్తుంది.
సో, వీడియోస్ మొత్తం రావాలనుకున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్, యూట్యూబ్ మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. కింద డిస్క్రిప్షన్ లింక్‌ని ప్రొవైడ్ చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ చెప్తున్నాను కదా! మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.